ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మామూలుగా అయితే ఈ టాపిక్ నిన్నే చేయాల్సిందే ఆర్ మార్నింగ్ చేయాల్సిందే. కొంచెం బిజీ ఉన్న వల్ల ఈరోజు స్పెషాలిటీ చేసి నిన్నటి స్పెషాలిటీ అయితే ఇప్పుడు ఈవినింగ్ ప్లాన్ చేశాను. టాపిక్లోకి వెళ్ళిపోతే, జ్యోతిరావు పూలే గారి వైఫ్ సావిత్రిబాయి పూలే గారిది ఈరోజు నిన్న బర్త్డే అనమాట. ఆవిడ పుట్టింది వచ్చేసి 1831 జనవరి 3 పుట్టారు. అంటే అక్కడ ఒక 169, ఇక్కడ ఒక 26, 195th బర్త్డే అనమాట ఈరోజు వచ్చేసి. ఈరోజు అంటున్నాను, కరెక్షన్ చేసుకోవాలి. నిన్న అనమాట. మామూలు నిన్న చేయాల్సిన టాపిక్ ఈరోజు ఇంకా ఎందుకు నిన్నది వేస్ట్ చేయడం చెప్పి ఈరోజు చేసేస్తున్నాను. యస్టర్డేస్ టాపిక్ అని పెడతాను, ఒకసారి గమనించగలరు. ఆవిడ మనకు తెలిసిందే, జ్యోతిరావు పూలే గారు ఎంత గొప్ప మామూలుగా నాయకుడు, ఈవిడ కూడా అంతేనమాట. ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పడం కావచ్చు, లేదంటే ఆడవాళ్ళకి వెనుదన్నుగా ఉండడం కావచ్చు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పడం కావచ్చు. అలా నేను ఇది 1 year బ్యాక్ మీకైతే చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, 1 year బ్యాక్ ఉంటుంది, జనవరి 3 ఇదే డేనా. అది చెక్ చేయండి ఒకసారి. దాంట్లో నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు టాపిక్ సడన్గా వచ్చేటప్పటికి ఒకసారి చెప్పకపోయి ఉండొచ్చు. సో ఏమన్నా మిస్ అవుతే కొన్ని క్వాలిటీస్ అండ్ ఆవిడ జ్యోతిరావు పూలే గారితో కలిసి చాలా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారనమాట. ఇప్పుడు కూడా మా ఊళ్ళో జ్యోతిరావు పూలే గారిది స్టాచ్యూ ఉంది. ఆయన బీసీలకి చాలా వెనుదన్నుగా ఉన్నారని చెప్పి, బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఇంకా లోయర్ క్యాస్ట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెనుదన్నుగా ఉన్నారని చెప్పి ఆయన స్టాచ్యూ కూడా పెట్టారనమాట. అంత గ్రేట్ పర్సన్ జ్యోతిరావు పూలే. ఆయన వైఫ్గా సావిత్రిబాయి పూలే గారు కూడా తక్కువ ఏం చేయలేదు. ఆవిడ చెప్పే కదా, ఉమెన్ సంబంధించింది కావచ్చు, అండ్ ఎడ్యుకేషన్ గురించిన విషయాలు కావచ్చు, ఉమెన్ చదువుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని ఉమెన్ తరపు నుంచి ఆవిడ సపోర్ట్ ఇచ్చారనమాట జ్యోతిరావు పూలే గారికి, సావిత్రిబాయి పూలే. సో వీళ్ళు ఇద్దరు మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళే, మీరు గమనించండి. ఇద్దరు మామూలుగా నాకు తెలిసి ఐ థింక్ సావిత్రిబాయి పూలే గారు ముందు చనిపోయారు, తర్వాత జ్యోతిరావు పూలే గారు చనిపోయినట్టున్నారు నాకు తెలిసి. నాకైతే ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. సో జోహార్ మేడం, అమర్ రహే. మన దేశం కోసం పాటుపడ్డారు కాబట్టి సెల్యూట్ యూ. అండ్ ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ కూడా అనమాట. 1831 ఏమంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైము. సో ఫ్రీడమ్ ఫైటర్ కూడా. సో నేను దీంట్లో ఏమైనా టాపిక్స్ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా రిలేటెడ్ వీడియో పెడతాను. శ్రీమతి సావిత్రిబాయి పూలే గారిది బర్త్డే అని చెప్పి నేను 1 year బ్యాక్ తీసాను, రిలేటెడ్ వీడియో పెడతాను. సో చెక్ చేయాలి, ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.